జిల్లాల్లో చలి చంపేస్తోంది. రోజు రోజుకు చలి తీవ్రత మరింత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి వణికిస్తోంది. దాదాపు నెల రోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. ఇంత సుదీర్ఘంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పరిమితం కావడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఏపీలోని మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఇవాళ 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్నటికి ఇవాళకి 2 డిగ్రీలు పెరిగినప్పటికీ చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు జిల్లా కేంద్రం పాడేరులో ఉదయం 8 గంటల వరకు ఎదుట వ్యక్తులు కనిపించిన విధంగా దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తుండగా జనం చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఆదిలాబాద్ లో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ కూడా ప్రజలు వణికిపోతున్నారు. చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్ సాగర్, డిసెంబర్ నెల పూర్తిగా చూసాం. దాంతో పాటు జనవరి కూడా పూర్తి స్థాయిలో సింగిల్ డిజిట్స్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. చలికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా గజగజ వణికిపోతుందని చెప్పుకోవచ్చు. 2-3 రోజుల క్రితం అయితే 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఈ రోజు కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు. 7 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదవుతుంది. మరో 2 రోజుల తర్వాత ఇంకా చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. పూర్తిగా 8 నుంచి 6 డిగ్రీలు ఈ 3 టెంపరేచర్స్ డిగ్రీల మధ్యనే ప్రతిరోజు కూడా నమోదవుతున్న పరిస్థితి. ఒక 2 రోజులు తక్కువ అవుతున్నాయి, 2 రోజులు ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్న పరిస్థితి మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తున్నాం. ఈ రోజు టెంపరేచర్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 7.9, బేలాలో 8.4, పచ్చరలో 8.6, భద్రాపూర్లో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు కొమరంభీం జిల్లా సిర్పురియులో 8, గిన్నెదరిలో 8.2. నిన్ననైతే గిన్నెదరి సిర్పురియులో ఆల్మోస్ట్ 5.9 డిగ్రీస్ నమోదైన పరిస్థితి ఉంది. ఇటు నిర్మల్ జిల్లా పెంబిలో 9.6 డిగ్రీలు, అటు మంచిర్యాల జిల్లాలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. టెంపరేచర్స్ ఎంతున్నప్పటికీ కూడా చల్లటి గాలులు అనేటివి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. సాయంత్రం పూట గాని తెల్లవారుజామున చాలా విపరీతంగా చల్లటి గాలులు వీస్తున్నాయి. డే మొత్తం కూడా ఒక రకమైన వాతావరణం కనిపిస్తుంది. చల్లటి వాతావరణం ఉంటుంది. జనాలంతా కూడా వెచ్చని దుస్తులు ధరించి వాటి అన్నింటినీ కూడా చలి నుండి తట్టుకునే విధంగా కొంత ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. జలుబు, తీవ్ర దగ్గు, జ్వరాలతో ఆసుపత్రిలో బారి పడుతున్న పరిస్థితి ఉంది. ఇక పొగమంచు విషయానికి వస్తే తెల్లవారుజామున చాలా దట్టంగా పొగమంచు కమ్ముకొని ఉంటుంది. దాంతో కొంత ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ నిన్న కూడా కొమరంభీం జిల్లాలో ప్రమాదం జరిగింది. అది కూడా కొంత పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా నేషనల్ హైవే పై కూడా రోడ్డు పూర్తిగా క్లారిటీగా కనిపించే అవకాశం లేదు కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. తెల్లవారుజామున అర్ధరాత్రి పూట కొంత ప్రయాణాలు మానుకుంటే మంచిదని చెప్తున్న పరిస్థితి మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మరో వారం రోజుల పాటు ఇలాంటి చల్లని గాలులు వీచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలైతే కొంచెం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.